కైలాసపతి భక్తవత్సలుడు బోళాశంకరుడు పరమేశ్వరునికి జయము. ఓం నమః శివాయ. 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 ఓం శివాయ నమః. ఓం శివాయ నమః. ఓం శంభువాయ నమః. ఓం శంభువాయ నమః. ఓం దేవాదిదేవాయ నమః. ఓం దేవాధిదేవాయ నమః. చూసారా పితాశ్రీ, తమ విభీషణుండి ఆయన మన సర్వనాశనానికి సూత్రధారి అవుతున్నాడు. ఓం మహేశ్వరాయ నమః. పుత్ర ఇంద్రజిత్, మాత కేకసి మాట విని శివపూజకు పిలుపుని తిరస్కరించి మనం చేసినది సరైనది కాదు. శివపూజ ఆహ్వానాన్ని తిరస్కరించి మనం మన బ్రాహ్మణత్వాన్ని కళంకితం చేశాము. ధన్యుడు విభీషణుడు శివపూజ చేసే అవకాశం ప్రాప్తించింది. ఓం మహాదేవాయ నమః. పితాశ్రీ, ఇప్పుడు శీఘ్రమే లంకకు తిరిగి వెళ్ళు మేఘనాథ. దేవాధిదేవుడు పరమ శివశంకరునికి జయము. భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయము. 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 దేవాదిదేవ పరమశివశంకర, మా యొక్క ప్రార్థన పూజ సఫలం చేయండి. ఈ పవిత్ర శివలింగాన్ని తమ దివ్య జ్యోతితో ప్రకాశింపచేయడానికి మా వంటి శివభక్తులపై దయచూపి మాకు దర్శన భాగ్యం ఇయ్యండి పరమేశ, దర్శన భాగ్యం ఇయ్యండి. దేవాదిదేవ పరమ శివశంకరులకు జయము. దశరథనందన శ్రీరామ, మా దివ్య జ్యోతితో జ్యోతిర్మయమైన ఈ శివలింగం రామేశ్వర జ్యోతిర్లింగం అనే పేరుతో ప్రసిద్ధి చెంది మీ ద్వారా పూజింపబడిన ఈ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్న వారికి సులభంగా తమ శత్రువులపై విజయం ప్రసాదిస్తుంది. రామేశ్వర జ్యోతిర్లింగానికి జయము. 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 రఘుకుల శిరోమణి శ్రీరామ, విశ్రావపుత్రుడు విభీషణుడు శివపూజ సమాప్తం చేసి మా కృపకు పాత్రుడయ్యాడు. ఇప్పుడు వీరికి దక్షిణ రూపంగా లంకా రాజ్యాన్ని ప్రసాదించండి. వీరు లంకేశ్వరులు అవ్వడానికి ఇప్పుడు ఇంకా ఎంతో సమయం లేదు. ఓం నమః శివాయ్. ఓం నమః శివాయ్. పరమేశ, నిజంగా తమ లీల అద్భుతం. తమరు సంఘటనలకు ఇచ్చే మలుపులకు బుద్ధి చకితమవుతుంది. మహాదేవ, కృప చూపి ఒక మాట చెప్పండి. తమరు పరమ పురుషోత్తముడైన శ్రీరాముణ్ణి లంక విజయానికే ఆశీర్వదించలేదేమి? దేవర్షి, మీరు అప్పుడప్పుడు పిల్లల కన్నా ఎక్కువ జిజ్ఞాసులైపోయి పిల్లల్లాగా ప్రశ్నలు అడుగుతారు. లంక విజయం సంభవించకుండా మాత్రం శ్రీరాముడు విభీషణునికి లంకా రాజ్యాన్ని దక్షిణగా ఏ విధంగా దానం చేస్తాడు? దేవాదిదేవ
పరమ శివశంకరులకు జయము జయము జయము. వద్దు పితాశ్రీ వద్దు. మరి నాకు ఈ గుప్త మంత్రాలోచన యొక్క అవసరం ఏమీ కనిపించలేదు. అయితే మీరు ఆజ్ఞాపిస్తే నేను ఒంటరిగానే వానర భల్లూకాలతో నిండిన వనవాసి రాముని సేనను మట్టి కనిపించగలను. మూర్ఖుడిలాగా మాట్లాడి నీవు లంకేశ్వరుడు రావణునేగాక నిన్ను నీవే భ్రమింపజేసుకుంటున్నావు మేఘనాథ. యుద్ధం ప్రారంభించి ఇప్పటికి కొద్ది సమయమే అయింది. నరాంతకుడు, దురాగముడు, మహోదరుడు వంటి బలశాలుడైన రాక్షస వీరులు శత్రువు చేతిలో మరణించారు. త్రిలోకాలలో విజయధ్వజం ఎగురవేయగల రాక్షస సేన యొక్క దశ దుర్దశగా మారిపోయింది. కానీ నువ్వు మంత్రాలోచన అవసరం లేదంటున్నావు. యుద్ధం ప్రారంభించిన పిమ్మట మంత్రాలోచన కాదు, ప్రదర్శించడం అవసరం అవుతుంది పినతండ్రి గారు. నాకు నా శక్తిపై నమ్మకం ఉంది. నేను ఆ దేవేంద్రుని నా శక్తితో బంధించి పడేశాను. ఎవరి శక్తి మీద ఆ వనవాసి రాముడికి అంత నమ్మకం ఉన్నదో అట్టి హనుమంతుడిని బంధించాను నేను. బ్రహ్మదేవుని వరాన్ని అడ్డు పెట్టుకొని నీవు దేవేంద్రుణ్ణైతే పరాజితుణ్ణి చేశావు ఇంద్రజీత్. మరి ఈ సంగతి చెప్పు, మహావీరుడైన హనుమంతుని బంధించి పట్టుకున్నా ఏమైంది? నాశనమైపోయింది లంక. నీ కళ్ళ ముందే ఆ బజరంగ బలి సువర్ణ లంకను భస్మీపటలం చేసి వెళ్ళిపోయాడు. ఇక నువ్వు బ్రహ్మాస్త్రం నాగపాశం వేసి కూడా ఆ అంజనీ పుత్ర హనుమంతుడికి ఏ హాని చేయలేకపోయావు. దానికి దోషులం మనం కాదు, కేవలం ఆ విభీషణుడు. నేనైతే ఆ వానరునికి మృత్యుదండం విధించదలిచాను. కానీ పితాశ్రీ నిండు రాజ్యసభలో నా ప్రస్తావనను తిరస్కరించి, అంతేగాక విభీషణుడి ప్రస్తావనను స్వీకరించి హనుమంతుడి తోకకు నిప్పెంటించమని ఆదేశించారు. నీవు చెప్పేది నిజమే పుత్ర. ఆనాడు విభీషణుని మాట వినడం మేం చేసిన తప్పే. ఈనాడు హనుమంతుడు రాముడితో లేకపోతే రాముని శక్తి అసంపూర్ణమయ్యేది. తమరు హనుమంతుని అంతం గురించి అంటున్నారా? చిన్నతనంలో సూర్యుని ఏదో పండని భావించి నోట పెట్టుకున్న హనుమంతుని శత్రువుగా చూడడం కూడా అసంభవం భ్రాతాశ్రీ. అశోకవనంలో వాటి అసంభవాన్ని కూడా మరి నేను సంభవం చేశాను. అది నీ పొరపాటు వత్సా. జగత్తులోని బంధాలను విప్పగల హనుమంతుడు లంక యొక్క సైన్య శక్తి, అస్త్రశస్త్రాల సంఖ్య, యుద్ధ వీరుల గురించి తెలుసుకోవాలనే నిబంధనలో బంధింపబడ్డాడు. అది అసత్యం. పుత్రుడు మేఘనాథుని శౌర్యం మీద మిథ్యారోపణ ఇది. దుష్టుడు కుట్రలు పన్నే విభీషణుడు చెప్పగా ఆనాడు మేము ఆ వానరుని వదిలిపెట్టేశాం. నవ్వు వస్తోంది లంకేశ్వర. కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఉంది. హనుమంతుడి సంగతి వదిలిపెట్టండి, ఈ మాట చెప్పండి. ఆనాటి రాజ్యసభలో అంగదుడు తాటించిన కాలిని కదపడంలో లంకలో ఉన్న వీరులందరూ, అంతేగాక మేఘనాథుడు, మీరు కూడా విఫలులైపోయారు లంకేశ్వర. ఎప్పుడూ కాలం ఒకేలాగా ఉండదు భ్రాత. తూర్పున ఉదయించే సూర్యుడు పశ్చిమాన అస్తమించవలసిందే. పినతండ్రి గారు, ఈ విధంగా మీరు మా మనోబలాన్ని తగ్గించుతూ ఉంటే మేము యుద్ధ భూమికి చేరే ముందుగానే యుద్ధంలో ఓడిపోతాం. ఈ యుద్ధాన్ని మనం ఆనాడే ఓడిపోయాం మేఘనాథ. ఏనాడైతే లంకేశ్వరుడు జగజ్జనని సీతను అపహరించి తెచ్చాడు. మనం ఇక్కడ వాగ్వివాదాలకు కాదు, లంకలోని రాక్షస సేన మనోబలాన్ని పెంచడం కోసం సమావేశమయ్యాం. యుద్ధం ఆరంభమైపోయింది మహాబలి కుంభకర్ణ. ఇప్పుడు శత్రువన్నా మరణించాలి, లేక మనమైనా వీరగతిని పొందాలి. యుద్ధం మాత్రం ఆగదు. మనమందరము యుద్ధం చేయవలసిందే. అదే యుద్ధ నియమం, ఇంకా రావణుని పద్ధతి. ముక్తి మోహంలో పడి నేను శ్రీరామునితో యుద్ధం చేయడానికి అంగీకరించాను. మన భ్రాత విభీషణుడే ధన్యుడు. అతనికి రామచరణ సేవాభాగ్యం కలిగింది. విభీషణుడి పేరు కూడా నా వద్ద ఎత్తకు కుంభకర్ణ. అతని పేరు కూడా ఎత్తకు నా ముందు. కేవలం రాక్షస సేన మనోబలాన్ని పెంచే మాటలే చెప్పు. పితాశ్రీ, కేవలం ఒక్క దినం గడువు ఇవ్వండి నాకు. నేను పొందిన వరాల శక్తితో రాముని సేనను గడగడలాడించేస్తాను. నా ఒక్క భీషణమైన పెట్టికి ఒక్క భూమియే కాదు, పాతాళం, స్వర్గం కూడా కంపించిపోతాయి. వద్దు పుత్ర, వద్దు.
మనం చర్చించే పరిస్థితుల గురించి నీవంత గంభీరంగా లేవు. ఈ సమయంలో ప్రశ్న వ్యక్తిగతంగా నీ వరదాన శక్తిని గురించి కాదు, రాక్షస సేన మనోబలం గురించి. పుత్ర మేఘనాథ, నీకు తెలియదు, యుద్ధం సేన యొక్క మనోబలంతో గెలుస్తాం. ఇంకా ఈ వానరుల భల్లూక శక్తుల ముందు మన రాక్షస సేన యొక్క మనోబలం వీగిపోయింది. ఈ పరిస్థితుల్లో రాక్షస సేన మనోబలం పెంచడానికి సరైనదేమంటే మీరు సహ్యాద్రి దైత్యరాజు భల్లాతకుడు నుంచి సైన్య సహాయాన్ని పొందాలి. అవును, నీవిచ్చిన ఈ సూచన బాగుంది కుంభకర్ణ. దైత్యరాజు యొక్క సైనికులకు పర్వతాలలో అరణ్యాలలో అలవాటు ఉంది. వారు రాముని అరణ్య సేనకు సరైన బుద్ధి చెప్పగలరు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనం మహారాజు భల్లాతకునికి తమ సైనికులని చెట్టుకు పంపవలసిందిగా ఆదేశం ఇవ్వాలి. ఆగండి లంకేశ్వర, ఈ సమయంలో మీకు మహారాజు భల్లాతకుని అవసరం ఉంది. అతడు లంక పరిస్థితిని చూసి మీ ఆదేశాన్ని తిరస్కరించవచ్చు కూడా. అతడు అసభ్యులైన అరణ్య దైత్యులకు రాజు భల్లాతకుడు. లంకేశ్వరుడు రావణుని సందేశాన్ని తిరస్కరిస్తాడా? అట్టి దుస్సాహసం గనక అతను చేస్తే ఈ మేఘనాథుడి చెడు నుండి అతని రాజ్యంపై శక్తిని చూపించి అతని రాజ్యాన్ని నాశనం చేస్తాడు. శ్రీరామునితో యుద్ధం చేసే సమయంలో నీకు అట్టి శక్తుల అవసరం ఉంటుంది మేఘనాథ. వాటిని దాచిపెట్టుకోవచ్చా? దాచిపెట్టుకో. అయితే మనం ఏమి చేయాలి కుంభకర్ణ? నీకు మహారాజు భల్లాతకునితో ముందు నుంచి పరిచయం ఉంది. నీవు సహ్యాద్రికి వెళ్ళు. నేనా? నేను సహ్యాద్రికి వెళ్ళడం ఉచితం కాదు భ్రాత. లంకకు సేన అవసరం ఉంది. అందువల్ల లంకేశ్వరుడే వెళ్ళడం ఉచితం. లంకేశ్వరుని ఆదేశమైతే గనుక వారితో నేను కూడా వెళతాను. ఎలా మాట్లాడుతున్నావు నీవు? ఈ సమయంలో లంకపై యుద్ధం అనే భయంకర ఆపద చుట్టుముట్టి ఉంది. ఒకరి తర్వాత ఒకరు మన యోధులంతా మరణిస్తున్నారు. అయినా నీవంటున్నావు మనిద్దరం లంకను విడిచి సహ్యాద్రికి వెళదామని. సకల పరిస్థితులను గ్రహించిన పిమ్మటే నా అభిప్రాయం చెప్పిన లంకేశ్వర. దాహం వేసిన వాడే నూతి వద్దకు చేరుతాడు. నుయ్యి ఎప్పుడూ అతని వద్దకు వెళ్ళదు. నీ మాట అయితే నిజమే కుంభకర్ణ. మరి మనం లంకను విడిచి సహ్యాద్రికి ఎలా వెళ్ళడం? మీరు వెళ్ళండి పితాశ్రీ, మీరు తప్పక వెళ్ళండి. ఏమంటే మీ యొక్క వీరపుత్రుడు ఇంద్రజిత్తు ఇక్కడున్నాడుగా. నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు సహ్యాద్రి నుండి తిరిగి ఇక్కడికి వచ్చేటంత వరకు కూడా మేము మా వరదాన శక్తులతో రాముని సేనను అలాగే ఆపి ఉంచుతాము. ఒకటి కూడా జరగవచ్చును. మీరు తిరిగి వచ్చే సమయానికి మీకు అర్థం అవుతుంది. రాముడు లక్ష్మణుడు యుద్ధాన్ని వదిలి మేఘనాథునికి దాసులుగా మారిపోయారని. శక్తి మీద విశ్వాసం సఫలతకు కారణమవుతుంది భ్రాత. మరి అతి నమ్మకం పరాజయానికి మార్గం కూడా తెరిచిపెడుతుంది. మరి యువరాజు మేఘనాథునికి తన శక్తి మీద అంత నమ్మకం ఉంటే ఒక మాట పరీక్షించవలసినదే. ఒక్క మారు కాదు, ఇప్పటికి 10 మార్లు మేఘనాథుని శక్తులు పరీక్షించబడ్డాయి పెదనాన్నగారు. ఈనాడు అవసరమైనచో మరొక్క మారు పరీక్షించండి. అలాగే మేఘనాథ, మేము యుద్ధానికి నేతృత్వాన్ని నీకు ఒప్పచెబుతాం. లంకను రక్షించే బాధ్యత ఇక నీదే. లంకేశ్వరులకు జయం. ఆజ్ఞాపించిన లంకేశ్వర. మేనమామ వీర అకంపనునికి సూచించు. వారు మాతో ఇంకా వీర కుంభకర్ణునితో పాటుగా ఇప్పుడే సహ్యాద్రికి రావాలని. తమ ఆజ్ఞ లంకేశ్వర. సహ్యాద్రి నరేషుడు దైత్యరాజు బల్లాతకునికి సహ్యాద్రి నరేషుడు దైత్యరాజు బల్లాతకునికి సహ్యాద్రి నరేషుడు దైత్యరాజు బల్లాతకునికి దైత్యరాజు బల్లాతకునికి జయము జయము. లంక నుండి వచ్చిన రాజుతో తమ దర్శనం కోరుతున్నారు. వారిని సోదరంగా లోపలకు తీసుకురండి. తమ ఆజ్ఞ మహారాజా. దైత్యరాజు భల్లాతకులకు జయము. దైత్యరాజా, రాక్షస దైత్య అసురుల యొక్క గౌరవాన్ని సర్వ జగత్తులో ప్రచారం చేసే రాక్షస కుల శిరోమణి లంకేశ్వరుడు రావణుడు తమ సోదరుడు వీర కుంభకర్ణునితో సహితంగా శీఘ్రమే ఇచ్చటికి రాబోతున్నారు. ఏమి భాగ్యము, ఏమి భాగ్యము! లంకేశ్వరుడు రావణుడు
వీర కుంభకర్ణుడితో సహ్యాద్రికి వస్తున్నారనే సూచన ఇచ్చి నీవు మమ్ములను ప్రసన్నులను చేశావు రాజదూత. సహ్యాద్రిలోని రాజపురుషులారా, విశ్రవసుపుత్రుడు లంకేశ్వర రావణుడు ఇంకా వీర కుంభకర్ణుడు తమ బాహుబలంతో త్రిలోకాల మీద అధికారం పొందారు. ఇది మన సౌభాగ్యమే. వారు స్వయంగా మన రాజధానిని పవిత్రం చేయుటకు ఇంకా మన కీర్తిని పెంపొందించుటకు ఇచ్చటకు వేయించేశారు. మేము లంకేశ్వర రావణునికి ఇంకా వీర కుంభకర్ణునికి భవ్య స్వాగతం ఏమని ఆదేశిస్తున్నాం. సహ్యాద్రి నరేషుడు దైత్యరాజు బల్లాతకునికి జయము. పితాశ్రీ, పితాశ్రీ, నేను వింటున్నదేమిటి? నీవు విన్నది నిజమే పుత్రి. మేమిప్పుడే లంకేశ్వరుడు రావణుడు ఇంకా వీర కుంభకర్ణుల రాకను గురించి చెబుదామనే వస్తున్నాం. వీరు వీరు అదే మహారాజు కుంభకర్ణుడేనా? వారి కథల్లో మీరు నాకు పసిపిల్లగా ఉన్నప్పుడు చెప్పేవారు. అవును రాజకుమారి, నేడు వారే తమ పెద్ద అన్నతో కలిసి సహ్యాద్రి సౌభాగ్యాన్ని పెంపొందించాలి ఇచ్చటకు వేంచేస్తున్నారు. మనం నిండు మనస్సుతో వారికి స్వాగతం ఇవ్వాలి పుత్రి. పితాశ్రీ, రాక్షసుకుల శిరోమణి లంకేశ్వర రావణుడు ఇంకా వీర కుంభకర్ణునికి జయము. రాక్షసుకుల శిరోమణి లంకేశ్వర రావణుడు ఇంకా వీర కుంభకర్ణునికి జయము. రాక్షసుకుల శిరోమణి లంకేశ్వర రావణుడు ఇంకా వీర కుంభకర్ణునికి జయము. విచ్చేయండి లంకేశ్వర. రండి, విచ్చేయండి. రాక్షస కుల శిరోమణి లంకేశ్వర రావణునికి వీర కుంభకర్ణునికి జయము. రాక్షస కుల శిరోమణి లంకేశ్వర రావణునికి వీర కుంభకర్ణునికి జయము. లంకేశ్వరునికి జయం. దైత్యరాజు భల్లాతక పుత్రి రాజకుమారి కర్కటి తమకు స్వాగతం ఇవ్వడానికి వచ్చింది లంకేశ్వర. లంకేశ్వర రావణ, సహయాద్రిలోని శీతల పానీయం తమరి యాత్రా బడలికను తీరుస్తుంది. దీనిని స్వీకరించండి. చూస్తుంటే మీ దాహం పూర్తిగా తీరినట్లుంది. ఈ దాహం ఎప్పటికీ తీరనిది రాజకుమారి. మాకు ఈ దాహాన్ని పూర్తిగా తీర్చుకోవాలని కూడా లేదు. మాకు కాలం ఇలాగే నిలిచిపోవాలని ఉంది. రాక్షస కుల శిరోమణి లంకేశ్వర, ఈ సింహాసనంపై విరాజిల్లండి. వద్దు మహారాజా, ఈ సింహాసనం తమది. మా వద్ద ఉన్నవన్నీ మీవి కూడా లంకేశ్వర. అయితే సరే, మనిద్దరం కలిసి ఈ సింహాసనంపై ఆరూఢులమవుదాం మహారాజు భల్లాతక. వద్దు వద్దు లంకేశ్వర, మేము మీతో కలిసి కూర్చునేటంత యోగ్యులం కాము. యావత్ జగత్తు మీ పరాక్రమాన్ని మెచ్చింది. లంకేశ్వర, మేము కేవలం మీ సేవకై ఎదురు చూస్తూ ఉన్నాము.
వినమ్రతని సరళతని మహారాజు భల్లాతకుని వద్దే నేర్చుకోవాలి. బహుకాలం పిమ్మట మేము మిమ్మల్ని చూడగలిగాం వీర కుంభకర్ణ. మేము పదే పదే మీ శౌర్యాన్ని గురించి చర్చిస్తూ ఉంటాం. మా పుత్రిక రాజకుమారి కర్కటి ఎన్నో ఏండ్లుగా మీ దర్శనం కోసం ఎదురు చూస్తోంది. మేము ఎప్పుడన్నా మీ శౌర్య చర్చలు చేస్తే ఆమె ఉత్సాహంతో అనేక ప్రశ్నలు అడుగుతుంది. అయితే అదే అనుకోండి, దైవ కృపతో రాజకుమారి కర్కటి ప్రశ్నలకు ఆమె జిజ్ఞాసకు సమాధానంగా మేమే వచ్చామని. నిజం చెప్పారు. దైత్య జాతికి ఆరాధ్యుడు దేవాదిదేవుడు మహాదేవుని కృప వల్లనే మీ వంటి పరమశివభక్తుల చరణాలు నేడు మా భూమి మీద పడ్డాయి. ఇప్పుడు రాజకుమారి కర్కటి యొక్క ప్రసన్నతను ఊహించుకోవటం అసాధ్యం. ఒక్క మాట చెప్పనా మహారాజు భల్లాతక, మీరు రాజకుమారి కర్కటికి ఎంతో అన్యాయం చేశారు. ఏమిటలా సెలవిస్తున్నారు వీరవర్య? మరి రాజకుమారి మనసులో మమ్మల్ని చూడాలనే వాంఛ ఉండగా మీరు ఆమెతో కలిసి లంకకు రాలేదేమి? కర్కటి పట్టుదల వల్ల మేము అనేక మార్లు లంకకు రావాలని కార్యక్రమం పెట్టాము. కానీ ప్రతిమారు కార్యక్రమం ఆపవలసి వచ్చింది. ఎందువల్ల మహారాజా? మాకు తెలిసింది, బ్రహ్మదేవుని వరం వల్ల మీరు 6 మాసాలు నిద్రపోతారని. మీ నిద్రకు ఎట్టి భంగాన్ని కలిగించకూడదని మేము కార్యక్రమాన్ని ఆపివేశాం. దైత్యరాజు భల్లాతక, ఇప్పుడు మేము ఒక ముఖ్య కారణం వల్ల సహ్యాద్రికి వచ్చాం. మా ఉద్దేశ్యం ఒక్కటే లంకేశ్వర, మీరు మా కీర్తిని పెంపొందించడానికే సహ్యాద్రికి విచ్చేశారు. అయినప్పటికీ మీరు సహ్యాద్రికి విచ్చేయటానికి కారణం మేము గ్రహించగలం. మరైతే దీని గురించిన చర్చ మేము మీకు మనస్ఫూర్తిగా స్వాగతమిచ్చిన పిమ్మటే చేద్దాం. సహ్యాద్రిలోని రాజపురుషులారా, ఇప్పుడు మేము మా సంతోషాన్ని మాటల్లో వ్యక్తపరచలేకపోతున్నాం. వారు తమ శౌర్యంతో పరాక్రమంతో కేవలం భూలోకమే కాక స్వర్గలోకం, పాతాళలోకం, యమలోకం, నాగలోకం, ఇంకా వరుణలోకం వీటన్నిటిపై అధికారం పొందారు. ఆ లంకేశ్వర రావణుడు ఇంకా వీర కుంభకర్ణుడు ఈనాడు మన మధ్య ఉన్నారు. మీరందరూ స్వచ్ఛమైన మనస్సుతో రాక్షస జాతికి హితుడైన రావణునికి జయ జయధ్వానాలు పలకండి. రాక్షసకుల శిరోమణి లంకేశ్వర రావణునికి జయము! రాక్షసకుల శిరోమణి లంకేశ్వర రావణునికి జయము! ఈ దాహం ఎప్పటికీ తీరలేనిది రాజకుమారి. మాకు కాలం ఇలాగే నిలిచిపోవాలని ఉంది. మీరు నన్ను చూస్తూ ఉండాలి, నేను కూడా అలాగే చల్లని రసాస్వాదన చెయ్యాలి. మీరు చూస్తూ ఉండాలి, నేను తాగుతూ ఉండాలి. ఎంత సుందరుడు మహారాజు కుంభకర్ణుడు! ఎంత స్ఫురద్రూపి, ఎంత బలిష్ఠుడు! మా పితాశ్రీ మాట వినకూడదు. ఇంతకు పూర్వమే ఎప్పుడో ఆయన సేవలో నేను సమర్పితురాలనై ఉండాల్సింది. మీరు ఎవరి ఆలోచనలో లీనమైపోయారో రాజకుమారి? వారు ఎటువంటి వారంటే ఏ కన్య అయినా వారిని చూడగానే తాను మైమర్చిపోతుంది. నీవెవరి గురించి మాట్లాడుతున్నావు రక్తాంబరి? ఎవరిని చూడటంతో మా రాజకుమారి మైమర్చిపోయిందో వారి గురించి. మా వద్ద దాచకు రాజకుమారి, మేము రాజసభలోనే మీ సమర్పణను పసికట్టాము. నీవు చాలా జానవైపోయావు రక్తాంబరి. దీనిలో జానతనమే ఉంది రాజకుమారి. వారు మిమ్మల్ని, మీరు వారిని రెప్పవాల్చకుండా చూశారే,
దానిని చూసి ఎవరైనా ఇట్టే గ్రహించగలరు. ప్రేమ సుగంధం ఇద్దరి హృదయాల్లోనూ గుబాళిస్తూ ఉందని. మహారాజు కుంభకర్ణులు తగినవాడు, బలిష్ట శరీరి, బాగా పొడవుగా, పసిపిల్లవాడిలాగా అమాయకమైన ముఖం, అద్భుతం, అద్వితీయం. రక్తాంబరి, ఇప్పుడు నీవు నా మనసులోని మాట తెలుసుకున్నావు కనుక ఏదో విధంగా మహారాజు కుంభకర్ణునితో నేను కలిసే మార్గం చూడు. ఆయనను కలుసుకోవాలని నా మనసు తాతాలాడుతోంది. మీ తహతహ శాంతించే ఉపాయం ఉంది నా వద్ద. ఇప్పుడే ఈ సమయంలోనే మిమ్మల్ని మహారాజు కుంభకర్ణునితో కలుపగలను. ఏమిటా ఉపాయం? రాజకుమారి, మనం ఇద్దరం అతిథి సేవాభావనతో మహారాజు కుంభకర్ణుని వద్దకు వెడదాం. వద్దు రక్తాంబరి, నేనలా చేయలేను. నాకు సిగ్గుగా ఉంది. అరే, ఒకవైపేమో కలవాలనంటారు, ఇంకోవైపేమో సిగ్గుగా ఉందనంటారు. ఇంకా మీరు మీ సిగ్గుని విడిచిపెట్టాల్సిందే రాజకుమారి. నీకు అర్థం కావడం లేదు రక్తాంబరి. నేను గనక రాజమహల్లో ఆయనతో కలిస్తే అందరూ చర్చిస్తారు. నాకు వారితో ఏకాంతంలో మాట్లాడాలనుంది. నా మనసులోని మాట చెప్పాలనుంది. ఇంకా వారి మనసు తెలుసుకోవాలనుంది. కానీ వారు ఏకాంతంలో కలుసుకోవాలనే ప్రస్తావనకు సమ్మతిస్తారా? ఎందుకు సమ్మతించరు? నీవే అన్నావు కదా, ప్రేమ పూల సుగంధం ఇద్దరి వద్ద గుబాళిస్తోందని. నీవొక పని చేసి పెట్టు. నీవు వారి సేవకై బయలుదేరు. ఇంకా సమయం కనిపెట్టి నా గురించి నివేదించు. రాజకుమారి ఆజ్ఞ. మీ దయ వల్ల మహారాజు సేవకై బయలుదేరడంతో పాటు నాకు జానతను చూపించే అవకాశం కూడా దొరుకుతుంది. ప్రణామం మావయ్య. ఎప్పుడొచ్చారు? వత్సా కుంభకర్ణ, ఇప్పటి వరకు కేవలం లంకేశ్వరుడే నీ గంభీరత గురించి చింతిస్తున్నారు. ఇప్పుడు ఆ చింత నాకు కూడా కలుగుతోంది. ఈ నిజాన్ని నేను నా కళ్ళారా చూస్తున్నాను. నీవు సహ్యాద్రి వచ్చినప్పటి నుండి అనవసరంగా గంభీరంగా ఉంటున్నావు. విషయం ఏమిటి కుంభకర్ణ? లేదు మావయ్య, అలాంటిది ఏమీ లేదు. కొద్ది సమయం కోసం ఏకాంతంగా ఉండాలనుంది. మనస్సు శాంతిగా లేదు. అశాంతికి కారణమేమిటి కుంభకర్ణ? కారణం మీకు చెప్పలేను మావయ్య. మీకు మాటిస్తున్నాను, కొద్ది సమయం పిమ్మట లంకేశ్వరుడు భ్రాత రావణుని తప్పక కలుస్తాను. మీరు నన్ను ఏకాంతంగా వదలండి. నేననుకున్నది నిజమే. మహారాజు కుంభకర్ణులు కూడా అదే పనిగా ఆలోచనలో మునిగి ఉంటున్నారు. కొద్ది సమయం ముందు మా రాజకుమారి కర్కటిలాగే. అంటే ప్రేమ అనే పూలు ఇరువైపులా సుగంధాన్ని వెరజిమ్ముతున్నాయి. కుంభకర్ణ మహారాజులకు జయము. మీరా? ఏ, మీరు ఇంకెవరి కోసమైనా నిరీక్షిస్తున్నారా? లేదు. నాతో పాటు మరెవరూ లేరు మహారాజా. నేనైతే ఒంటరిగానే వచ్చాను మీ సేవ కోసం, మీకు మదిరాపానం ఇచ్చేందుకు. మాకు మదిరాపానం చెయ్యాలని లేదు. నా మాటలు మీ నిరుత్సాహాన్ని ప్రబల వాంఛగా మార్చగలవు. అయితే మరి మాట్లాడు. అడగండి, ఏం మాటలు కావాలో. మీ రాజకుమారి కర్కటికి సంబంధించినవి. మా రాజకుమారి అద్భుతమైనది మహారాజా. ఆమె రూప సౌందర్యాల చర్చ భూమి మీదే కాదు, పాతాళ లోకం దాకా కూడా పాకింది. ఎంతో మంది వీరులు ఆమెను పొందాలని కలలు కంటూ సహ్యాద్రి దాకా వచ్చారు. కానీ మరి వెంటనే నిరాశతో తిరిగి వెళ్లారు. ఎందుకని? మీ రాజకుమారి మనసులో వేరొక పురుషుడు నిలిచిపోయాడా? అవును మహారాజా. ఆ భాగ్యశాలి పురుషుడెవరు? అతను కూడా మా రాజకుమారి వల్లనే అద్భుతమైన వాడు మహారాజా. ఈ జగత్తులో ఆయనకు సమానుడే లేడు. అతని పరాక్రమం ముందు త్రిలోకాల్లోని ప్రాణులందరూ కంపిస్తారు.
ఇంకా అతని వ్యక్తిత్వం ముందు అందరూ నతమస్తకులే అవుతారు. అట్టి విశిష్ట వ్యక్తి ఎవరు? నాకు మాత్రం ఇంతవరకే తెలుసు మహారాజా. అది కూడా ఈ మాత్రం రాజకుమారి వద్ద విన్నాను. అంతకంటే ఆమె నాతో ఏమీ చెప్పలేదు. ఏ నీవు తెలుసుకోవాలని ప్రయత్నించలేదా? ప్రయత్నం ఎన్నోసార్లు చేశాను, కానీ ఆమె ఏమి చెప్పాలనుకుంటే అదే చెబుతుంది. ఆమె మనసులోని మాట తెలుసుకునే సాహసం ఎవరిలోనూ లేదు. నేను ఆమెను ఏకాంతంగా కలుసుకోవచ్చునా? ఆమెను కలిసి ఆమె ఊహాలోకంలో రాజకుమారుడెవరో తెలుసుకోవాలా? ఇంకా చాలా తెలుసుకోవాలి, చెప్పాలి, వినాలని ఉంది. మీరు నాకు ఒక ఉపకారం చేయగలిగితే నాపై కృప చూపినట్లే. అలా అనకండి మహారాజా, నేనొక సామాన్యమైన దాసిని. మరి ఒక సంగతి మాత్రం తెలుసును, మా రాజకుమారి కర్కటితో కలవడం అంత సులువైనదేమీ కాదు. మీరు అవాంఛితాన్ని వాంఛితంగా మార్చగలరు. ఇప్పటి వరకు మీ అవాంఛితాన్ని నేను ఇచ్చగా మార్చగలిగాను మహారాజా. ఇప్పుడు ఇక ప్రయత్నం చేయాల్సిందే. కలుసుకున్నా లేకపోయినా అది రాజకుమారి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. కానీ నాకు ఆమె అంటే ఎంతో భయం. మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. మాకు తెలుసును. మేము కలుసుకోవాలనే మాట విని రాజకుమారి కర్కటి ప్రసన్నురాలవుతుంది. అయితే మరి మీ మీద మీకు అంత నమ్మకం ఉంటే సాయంకాలం రాజప్రాసాదం వెనుక వన ప్రదేశానికి రావచ్చును. సాయంకాల సమయంలో రాజకుమారి ప్రతిదినం వనవిహారానికి వెడుతూ ఉంటుంది. నీ జానతనం చాలా ప్రశంసాయోగ్యమే రక్తంబరి. కానీ ఒంటరిగా వెళ్ళాలంటే మరీ సిగ్గుగా ఉంది. ఎలా వెళ్ళను? ఏం చెప్పను? నేను వెళ్ళలేను. అరే, ఇప్పుడు సిగ్గెందుకు రాజకుమారి? వారు మీకు పరాయి వారేమన్నానా? మీపై వారి మనసులో ఉబుకుతూ ఉన్న ప్రేమను చూసి నా మనసెంతో ప్రసన్నమైంది. నిజానికి వారెంత స్నేహశీలి, ఎంత సజ్జనులు. కానీ నేను మాత్రం ఒంటరిగా వెళ్ళజాలను. అయితే సరే, నేను కూడా మీతో వస్తాను. నీవేం చేస్తావు అక్కడికొచ్చి? అలాగైతే మరి మీరు రావద్దంటే నేను రాను. మరి మీరైతే వెళ్ళాల్సిందే, లేకపోతే వారు మీక నిరీక్షిస్తూ ఉండిపోతారు. ఆ వారు అంటున్నావేంటి? ఆయన కేవలం నీకు మహారాజు, ఇంకేమీ కారు. మరిచిపోయావు రాజకుమారి, వారు కేవలం మీ వారే. మీరిప్పుడు ఆలస్యం చేయకండి, సాయంకాలమైంది. మహారాజు మీకై నిరీక్షిస్తూ ఉంటారు. అరే, ఏమైంది? మీరు వెడుతూ వెడుతూ నిలిచిపోయారు. అయితే నీవు కూడా మాతో రా, కానీ దూరంగా నిలబడు, తెలిసిందా? రాజకుమారి ఇచ్చ ప్రకారమే.